నంద్యాల బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు. నంద్యాల బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు. బీజేపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో బాణసంచ పేల్చి స్వీట్స్ పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం ఆర్యవైశ్యులందరికీ గర్వకారణమన్నారు. అవినీతి లేకుండా పరిపాలిస్తానన్న కేజ్రీవాల్ తానే పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా జైలుకెళ్లి ఢిల్లీ ప్రజలతో చీకొట్టించుకుని ఓడిపోయారన్నారు. దేశానికే తలమానికమైన ఢిల్లీకి ఒక మహిళ సీఎం కావడం అందరూ హర్షించదగ్గ విషయమన్నారు. ప్రధాని మోడీకి, అమిత్ షాలకు ధన్యవాదాలు తెలియజేశారు. జై శ్రీరామ్, జై వాసవి. ఇవాళ చాలా శుభదినం. ఎందుకంటే దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఢిల్లీ రాష్ట్రంలో గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా ఎంత సంతోషంగా ఉన్నామో, అలాగే ఒక మహిళకు, పైగా అందులో ఒక వైశ్య మహిళకు ఇవ్వడం అనేది దాదాపుగా దేశవ్యాప్తంగా ఆర్య వయసుల నుంచి సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి. ఈ విషయానికి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి గాను నంద్యాలలోని ఆర్య వైశ్య ప్రముఖులు, అలాగే సంఘాలు అందరూ కూడా కలిసి వచ్చి నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా అవినీతి లేకుండా పాలిస్తానని చెప్పి అధికార పీఠాన్ని ఎక్కినటువంటి కేజ్రీవాల్ గారు గత 10 సంవత్సరాల్లో అవినీతి లేని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చూపిస్తానని చెప్పి తానే స్వయంగా అవినీతి కేసుల్లో ముద్దాయిగా జైలుకి వెళ్ళడం, ఢిల్లీ ప్రజల చేత చీకొట్టబడడం, అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు ఆలోచించడం, ఆకర్షించబడడంతో ఢిల్లీలో గెలవడం. ఆ గెలుపును నరేంద్ర మోదీ గారు ఏం ఆలోచించారంటే, ఇలాంటి అవినీతిలో కూరుకుపోయిన దేశానికే తలమానికమైనటువంటి ఢిల్లీని మనం ఒక ఉన్నతమైన ఆశయాలు గల అభివృద్ధి కాంక్షతో ఉన్న వ్యక్తిని తీసుకురావాలి. మరి ఇటువంటి అవినీతిమయమైన పరిపాలన నుంచి మనం అభివృద్ధి వైపు మళ్లించాలి అని అంటే ఒక మహిళ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ, మహిళనే కాకుండా వయస్సులు అయితే నిక్కచ్చిగా ఉంటారు, కష్టపడతారు, విశ్వాసంగా ఉంటారు, వాళ్ళు దానగుణం కలిగి ఉంటారు, సేవాగుణంతో ఉంటారు. ఎంతసేపు వారికి ఇచ్చిన ఏ కార్యమైనా కూడా నిబద్ధతతో పనిచేస్తారని చెప్పి మొదటిసారి గెలిచినా కూడా వారి వయసును, అనుభవాన్ని ఏమాత్రం లెక్క పెట్టకుండా కేవలం వయస్సులు అనే ఒక అర్హతతో మాత్రమే ఆమెకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి, ఆమె అయితే మాత్రమే నిబద్ధతతో పాలిసి ఢిల్లీని మళ్ళీ చక్కబెట్టగలదని నమ్మకంతో వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలించిన అన్ని పార్టీలు కూడా వయస్సులను ఎన్నికల సమయంలో వాడుకోవడం, తర్వాత వాళ్ళ స్వార్థం కోసం వయస్సులు, ఎందుకంటే సహజంగా కష్టపడే గుణంలో భాగంగా వారి మీద అనేక రకాల దాడులతో, నెపంతో రకరకాల ప్రభుత్వాల నుంచి దాడులు చేపించి వారిని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ రోజు వయస్సులకు ఒక ప్రముఖ స్థానం ఇచ్చి ఆదుకున్న పాపన ఏ పార్టీ కూడా పోలేదు. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆలోచించి నరేంద్ర మోదీ గారు ఎక్కడో కాకుండా ఢిల్లీలోనే కేంద్ర స్థాయిలో వారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఢిల్లీకే వారిని వైశ్య మహిళను చేయడం, ఇది అనేక కోణాల్లో కూడా ఆర్య వయసులందరికీ కూడా ధైర్యాన్ని నింపడం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఆర్య వయసుడు కూడా నిక్కచ్చిగా వ్యాపారం చేస్తూ ఎవరికి ఏ రాజకీయ పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ, అంతేకాకుండా ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఏ ఆర్య వయసుడికి ఎటువంటి కష్టం వచ్చినా రాజకీయ పార్టీల ద్వారా కానీ సమాజంలో ఎవరి నుంచి వచ్చినా కూడా వారి వెనుక భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్క ఆర్య వయసుడికి కూడా నరేంద్ర మోదీ గారు మీ వెనుక ఉన్నారు, రేఖా గుప్తా గారు మీ ముందు ఉన్నారని ధైర్యంగా, నిజాయితీగా, విశ్వాసంగా మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞులై ఉండాలని పేరు పేరున ప్రతి ఆర్య వయసుని కోరుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతాకి. ఏ విధంగా అయినా సరే ఈసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలి. అక్కడి నుంచే మన దేశ భద్రత, దేశ సమైక్యత సాధించాలి, స్థాపించాలి అనే ఆ పద్ధతిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తను చేస్తున్న కృషికి అక్కడ ఉన్న వ్యాపార వర్గం అంతా, వైశ్య వర్గం అంతా వారి యొక్క నిజాయితీని సపోర్ట్ చేసి అక్కడ భాజపాను గెలిపించారు.
48 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 10 మంది వైశ్య కులానికి సంబంధించిన వ్యక్తులున్నారు. అంటే మూకుమ్మడిగా వైశ్యాసందరూ ఏకమై అక్కడ ఓట్ చేయడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం కలిగింది. ఒక వైశ్య వర్గం ఎక్కడ చూసినా మనమంతా గమనిస్తూనే ఉంటాము. ఓట్లన్నీ మనవి, కావాల్సిందంత మన ఓట్లు. అయితే ప్రాధాన్యత విషయంలోకి వచ్చే వరకు మనల్ని అన్ని పార్టీలు దూరం పెట్టాయి. ఒక్క భారతీయ జనతా పార్టీనే తమ హక్కును చేర్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని మనం కూడా గమనించాలా. ముఖ్యంగా ఏమంటే వైశ్య వర్గంలో ఎట్లా ఉంటారంటే ప్రతి వాడు సేవా తత్పరతతో ఉంటాడు. అనేక సంస్థలు ఉన్నాయి, వైశ్య సంఘాలలో అనేక సంస్థలు ఉన్నాయి. ప్రతి సంఘం యొక్క ధ్యేయం ఏమంటే ఏదో ఒక సమాజానికి మనం పని చేయాలా, సమాజ హితవు కోరాలా అనే దృక్పథంతో మనం పనిచేస్తాం. మనకు ఆ యొక్క కీర్తి మనల్ని ఒక ఉన్నత స్థాయిలో చేర్చింది. అయితే దురదృష్టవశాత్తు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం. ఆ రాజకీయ వాతావరణానికి మనము ఇమడలేకపోతున్నాం, కాబట్టి దూరంగా ఉంటున్నాం. అయితే భారతీయ జనతా పార్టీ మనల్ని గుర్తించింది, మనల్ని దగ్గరికి రమ్మంటుంది. రండి, భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు మీ యొక్క ఈ అవకాశాలన్నీ కలుగుతాయి, మేము మీకు అనుకూలంగానే ఉంటామన్నారు. కాబట్టి మన యొక్క మద్దతు ఒక్కసారి అట్లా ఆలోచిస్తే బాగుంటుందని నా కోరిక, నా మనవి. పెద్దలు కూడా ఉన్నారు. అభిమానులందరికీ ఆరవేశ సంఘాల ప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారు మా మనవి విన్నవించి ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2 విషయాలు: ప్రతిభను, సామర్థ్యాన్ని గుర్తించి వారి కార్యదక్షతను, పార్టీ పట్ల అంకిత భావాన్ని, ప్రజల పట్ల అంకిత భావాన్ని, సేవా తత్పరతను గుర్తించి ఈరోజు ఏ కులమైతే వాళ్ళు ఇందాక చెప్పినట్లు వర్గము సపోర్ట్ చేసి ఈ యొక్క ఉండేకి కారణమై ఉంటారో, ఏ వర్గానైతే దూరం పెట్టు ఉన్నటువంటి దాన్ని దగ్గరగా తీసుకొని ఈరోజు రేఖా గుప్తా గారిని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠం యొక్క ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణం స్వీకారం చేసి ఉన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మా వైశ్య జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రేఖా గుప్తా గారికి ఇంకింత ఉన్నత స్థానాలు కలిగి ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన కొనసాగించాలి. అక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాన్ని అమలుపరిచి తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అభివృద్ధి మేము మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.